మనిషి ఎంత ఆహారం తీసుకోవాలి, మనం ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఎన్నిసార్లు తినాలి, ఏం తినాలి, ఎలా తినాలి, చాలా డైలమాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయి తినమని ఒకరు అంటారు, తినద్దని ఒకరు అంటారు, డైలమాలు ఉంటాం. కానీ మన పూర్వీకులు ఏం చేశారో అది పట్టించుకోము. ఇప్పుడు మామూలుగా మనిషికి ఎంత ఆహారం కావాలనేది ఎలా ఉంటుంది తెలుసా అండి? మీరు మీకోసం పనిచేస్తున్నారు అనుకోండి, మీకోసం మీ కుటుంబం కోసం పనిచేస్తున్నారు అనుకోండి, లెక్క ప్రకారం తీసుకోవాలి, అన్ని సమృద్ధిగా తీసుకోవాలి. మీరు మీకోసం పని చేసుకుంటూ సొసైటీ కోసం పనిచేస్తున్నారు అనుకోండి, ఫుడ్ పని లేదు, ఫుడ్తో పనే లేదు. మామూలుగా ఏం చెప్తాం, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. అర్థమైందండి? ఉదయం భోజనం, సాయంత్రం 5-6 లోపల భోజనం, మధ్యాహ్నం టిఫిన్లు, మనకి స్నాక్స్ మధ్యాహ్నం. అలాగే వ్యవసాయం పనికి వెళ్ళే వాళ్ళైతే మధ్యాహ్నం కూడా భోజనం చేసేవారు. ఇది మామూలుగా లెక్క. ఆ సీజన్ లో ఏం దొరుకుతున్నాయో తినేవారు. మనం ఏం చేసామంటే ఈ భోజనం టైం మార్చేసాం. అంటే ఎప్పుడైతే లేచే టైం మారిపోయిందో, మనం లేచే టైం మారిపోయిందో, ఈ భోజనం టైం మారిపోయింది.